రాముడు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు. భూమి మీద ఏనాడు రాక్షస జాతి పుట్టలేదు. రామాయణం ఒక నీతి కథ, శ్రీరాముడు కల్పిత యోధ కథ. మనుషులు మంచిగా జీవించాలని మనిషే రాసిన గొప్ప కథ. రాముడు దేవుడు అయితే వారికి కోతుల సాయం ఎందుకు? రాముడు దేవుడు అయితే సీతకు రక్కసి కష్టాలెందుకు? ఒకే భార్యతో జీవించాలని, ఒక మాటపై నిలబడాలని, అమ్మ నాన్నల గౌరవించి ఆస్తులపై మమకారం వదలాలని మహాకవి వాల్మీకి భవిష్యత్ మార్గం చూపిన నీతి కథ. రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు. భూమి మీద ఏనాడు రాక్షస జాతి పుట్టలేదు. ఈ భూమి మీద మనిషి కంటే రాక్షసుడంటూ ఎవడు లేడు. రాముడు అడవికి పోతే సీతకు వనవాసం గోసెందుకు? ప్రేమిస్తున్నా అంటే శూర్పణఖ ముక్కు చెవి కోసుడెందుకు? అన్న మాట తమ్ముడు వినాలని, ఆడిన మాటలు తప్పరాదని, సుఖదు అఖాల్లో కష్ట సుఖాల్లో భార్య భర్తలు కలిసుండాలని, తర స్త్రీలపై చెయ్యి వేయడం ఎవరికి మంచిది కాదని మహానుభావుడు వాల్మీకి మన కోసం రాసిన మంచి కథ. రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు. భూమి మీద ఏనాడు రాక్షస జాతి పుట్టలేదు. ఈ భూమి మీద మనిషి కంటే రాక్షసుడంటూ ఎవడు లేడు. శృంగారము లేకుండా మనుషులు పాయసం తింటే పుడతారా? కోతులు ఉడతలు కొండ ముచ్చులు కడలికి వారధి కడతారా? రావణుడికి 10 తలలున్నాయని, హనుమంతుడు సంద్రాన్ని దాటెనని, అద్భుతాలు పుష్పక విమానాలు రావణ లంకల ఆశ్చర్యాలతో మహారచయిత గణ వాల్మీకి గొప్పగా రాసిన వింత కథ. రామాయణం జరగలేదు. భూమి మీద ఏనాడు రాక్షస జాతి పుట్టలేదు. ఈ భూమి మీద మనిషి కంటే రాక్షసుడంటూ ఎవడు లేడు. అంజనీ పుత్ర అహము కామం ఆశ దురాశ భక్తి గల్ల శ్రీరావణ పాత్ర. స్వార్థానికి కైకేయి సోదర సేవకు లక్ష్మణ కుమార భ్రాత. న్యాయం సత్యం మంచితనానికి పవిత్రటతి కవి భీషణుండో. శబరి జటాయువు భరత శత్రుఘ్న దశరథుడు మరి ఎందరెందరో.
జాతికి మార్గదర్శకం. రాముడు దేవుడు కాదు, రామాయణం జరగలేదు. భూమి మీద ఏనాడు రాక్షస జాతి